స్టీల్ సిటీకి క్రికెట్ ఫీవర్ వచ్చింది. రేపు విశాఖ వేదికగా న్యూజిలాండ్ భారత్ మధ్య లాస్ట్ వన్డే జరగబోతోంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ కావడంతో ప్రతిష్టాత్మకంగా వైజాగ్ వన్డేను తీసుకున్నాయి రెండు జట్లు. మరోవైపు వన్డే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. వన్డే సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ కు సిసిటీ రెడీ అయింది. విశాఖలో భారత్ న్యూజిలాండ్ మధ్య రేపు ఆఖరి వన్డే జరగనుంది. అయితే వన్డేల సిరీస్ లో చెరో 2 మ్యాచ్లు గెలిచిన భారత్ న్యూజిలాండ్ లాస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే క్రికెటర్లు నగరానికి చేరుకున్నారు. ఇరు జట్లు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. క్రికెటర్లను చూసేందుకు ప్రాక్టీస్ నెట్స్ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. కయాంత్ బలహీన పడుతుండటంతో మ్యాచ్ పై ఆశలు చిగురిస్తున్నాయి. తుఫాను హెచ్చరికలతో స్టేడియంలోని మైదానం నిండా కవర్లు కప్పి ఉంచారు. పిచ్ రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షం పడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిచ్ ను అవుట్ ఫీల్డ్ ను పెద్ద పెద్ద టార్పాలిన్లతో కప్పారు. ఎంత వర్షం పడినా నీటిని తోడేందుకు సూపర్ సాపర్ యంత్రాల్ని అందుబాటులోకి ఉంచారు. మ్యాచ్ లైవ్ కవరేజ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కి ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ డిసైడింగ్ మ్యాచ్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని క్రికెట్ లవర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెయిన్ పాసిబిలిటీ ఉన్నప్పటికీ కూడా బెస్ట్ అరేంజ్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే క్వికెస్ట్ పాసిబుల్ టైంలో మనం మ్యాచ్ స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి. క్రికెటర్ల బాధ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పోలీసులు. 2000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాటు చేశారు. మొత్తం 42 సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు. పార్కింగ్ సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. వన్డే ఇంటర్నేషనల్ దానికి పోలీస్ పరంగా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 2000 సిబ్బంది ఆఫీసర్స్ మనతో మనం అవసరాన్ని బట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా శ్రీకాకుళం నుంచి ఇటువైపు వచ్చే వెహికల్స్ అన్ని ఆనందపురం మీదుగా అట్లా డిఫరెంట్ హనుమంతవాక దగ్గర తర్వాత ఎన్ఏడి జంక్షన్ నుంచి పెందుర్తి వైపు ఈ డైవర్షన్స్ అన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. డిసైడింగ్ వన్డేకి టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. స్టేడియం కెపాసిటీ 27,000 కాగా 12,000 టికెట్లను అమ్మకానికి పెట్టారు. మిగతావన్నీ ఆబ్లిగేషన్ టికెట్లే. విశాఖ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందన్నారు ఏసీఏ చైర్మన్. మొదట బ్యాటింగ్ చేసిన వారు ఈ పిచ్ పై 270 నుంచి 290 వరకు పరుగులు చేసే అవకాశాలున్నాయన్నారు. మన టెస్ట్ మ్యాచ్ సెపరేట్ పిచ్ ఉంది. అంటే ఆ మ్యాచ్ పిచ్ టోటలీ సెపరేట్ అండ్ దీస్ 2 pitches ఆర్ రెడీ ఫర్ ప్లే అండ్ దే గోయింగ్ టు బి వండర్ఫుల్. బ్యాటింగ్ మన అంత ఇంట్రెస్ట్ బ్యాటింగే కదా, రన్లు కొడుతూనే మనం హుషారు. రేపు న్యూజిలాండ్ తో వన్డేతో పాటు నవంబర్ 17 నుంచి ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. దీంతో విశాఖ అంతా క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. అభిమాన క్రికెటర్లను చూడటానికి ఇక్కడ క్రికెట్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ లో గెలిచి కప్పు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.